బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. బాగా ఇష్టపడ్డారు లైక్ మీరు డాన్స్ చేస్తున్నప్పుడా, యాంకరింగ్ చేస్తున్నప్పుడా, యాక్టింగ్ చేస్తున్నప్పుడా, స్క్రిప్ట్ రైటర్ గానా, ఇప్పుడు డైరెక్టర్ గానా, దేన్ని బాగా ఎంజాయ్ చేశారు? నేను డాన్స్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే లైక్ ఇంకా ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఉన్నాను, నేను హ్యాపీగా డాన్స్ చేసుకుంటున్నాను అన్నట్టుగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. బట్ యాంకరింగ్ నేను బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే మనం యాంకరింగ్ ఉండి ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా టోటల్ మనం మాట్లాడే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏది మాట్లాడితే అక్కడ అది బాగా బాగా వర్కౌట్ అయిందంటే మనకే అది అంతా. సో యాంకరింగ్ ఫేజ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ యాక్టింగ్, టఫెస్ట్ అంటే డైరెక్షన్, చాలా టఫ్. కానీ ఒక్కసారి దానికి ఎప్పుడైతే నాకు చిరంజీవికి అవార్డు వచ్చిందో, ఇన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నాను కానీ డైరెక్షన్ చేసిన ఫస్ట్ మూవీకి అవార్డు వచ్చింది. సో ఇంత కష్టపడ్డదంతా దీనికి ఒక అవార్డుతో మనకు రిజల్ట్ చూపించింది కాబట్టి ఈ కిక్ బాగుంది అనిపించింది. ఇప్పుడు కర్మాక్యకి కర్మాక్య అయిపోయిన తర్వాతనే ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చింది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో ఉన్న దానికి ఈ ఇయర్ వచ్చింది. బట్ ఈ సినిమాకి కూడా అలాంటి రికగ్నైజేషన్ వస్తే, ఒక గుర్తింపు వస్తే బాగుంటుందని ఇప్పుడు ఒక చిన్న ఆశ. సో మీకు చదువుకుంటున్నప్పుడు అసలు మీ డ్రీమ్ ఏంటి? చదువుకుంటున్నప్పటి నుంచి యాక్టింగ్ ఇవన్నీ ఉండేనా? స్కూల్లో ఉన్నప్పటి నుంచే నేను స్కూల్లో యాన్యువల్ డేలో డాన్సులు చేసి, ఇడు బాగా డాన్స్ చేస్తాడు రా అంటే మామూలుగా యాన్యువల్ డే అనగానే ఫస్ట్ వీడిని పిలవాలి అనేది అలా మార్క్ ఒకటి సెట్ చేసుకున్నాను. సో అలా అప్పుడే నాకు అంటే ఓకే, నాకు ఒక డాన్స్ ఉంది, నాకు ఒక జనాలు నన్ను చూసి ఇష్టపడుతున్నారని నేను డాన్స్ చేస్తే, సో ఐ షుడ్ డూ సంథింగ్ మోర్ అన్నట్టుగా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు సినిమాలు నెక్స్ట్ లెవెల్ అంటే సినిమాలకు వెళ్ళాలి, సినిమాలో యాక్టింగ్ చేయాలని అక్కడి నుంచి థాట్ స్టార్ట్ అయింది. అలా చిన్నప్పటి నుంచి ఇదంతా కోరిక. అలా కాకపోతే ఏంటంటే చదువుకోవాలి అనేది మా నాన్నగారి ఆయన సైడ్ నుంచి ఒక కండిషన్. సో నాన్న కోసమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కదా? ఎస్ మా నాన్నగారి కోసం ఆయన అంటే నిన్ను చదివించింది వృధా కాకూడదు అన్నందుకు నేను ఎంఎస్సి చదువుకొని ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ తర్వాత దాంతో నాకు నిజంగా అది చేసినందుకే నాకు జాబ్ వచ్చింది. సో ఒక ప్రాపర్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేలాగా ఒక కండిషన్స్ పెట్టుకొని దెన్ నాకు కావాల్సింది నేను చేసుకుంటూ వెళ్ళాను. సో అటు నాన్నగారి కోరిక కాదు, ఇటు మన ప్యాషన్ని వదులుకోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. యా. సో నాకు తెలిసి కొడుకు డ్రీమ్స్ని ఎంత కష్టపడినా సరే ఫుల్ఫిల్ చేసే ఫాదర్స్ని చాలామందిని చూసాం. బట్ మనం ఎదిగిన తర్వాత, కొడుకుగా మనం ఎదిగిన తర్వాత మన నాన్నకి ఏం కావాలి, మన నాన్నకి ఏం ఇష్టం అని ఆలోచించే కొడుకులు చాలా తక్కువ ఉంటారు. మీలాగా అంటే మీరు మీ ఫాదర్కి చెప్పారని విన్నాను, లైక్ నీకేం చేయాలనిపిస్తుంది, ఫోటోగ్రఫీ చేస్తావా, యాక్టింగ్ చేస్తావా, డాన్స్ ఇష్టమా, చెప్పినారా నేను మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను అని అడిగారని విన్నాను. సో ఎందుకు అంత ఇష్టమా మీ నాన్న అంటే మీకు? అంటే మా కోసం చాలామంది, మా నాన్న అని కాదు, ఇక్కడ మిడిల్ క్లాస్లో చాలామందికి ఏం జరుగుతుందంటే వాళ్ళ కోరికలని చంపుకొని ఒక స్టేజ్లో పేరెంట్స్ కోసం, ఒక స్టేజ్లో ఫ్యామిలీ కోసము, ఒక స్టేజ్లో పిల్లల కోసము ఆ కోరికలు చంపుకుంటూ వాళ్ళ అన్ని డ్రీమ్స్ అన్ని అనగదొక్కుని ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసి ఆ సంపాదనలో పడి ఒక ఏజ్కి వచ్చేసరికి టైం అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు చేయడానికి ఏముంటుంది, ఇంకేం ఉండదు కదా, ఇంకా మన జీవితం అంతా ఇలాగే వెళ్ళిపోయిందిరా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మా కోసం మా నాన్న అలాగే చాలా కష్టపడ్డారు. అంటే మా ఫ్యామిలీని సెట్ చేయడానికి ఆయన ఎప్పుడు మేమన్నా సినిమాలకు కానీ వీటికి అమ్మమ్మ వాళ్ళతో తాతయ్య వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన ఎప్పుడు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఫోకస్ అంతా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను తమ్ముడు చెల్లి అందరం బాగా సెటిల్ అయిపోయాము, జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు ఏం కావాలో చెప్పండి నాన్న చేద్దాం, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను, టూర్ అరేంజ్ చేస్తాను, లేదంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే. అంటే అప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి కదా, ఫోటోగ్రఫీ చేయాలని కొంతమందికి, మ్యూజిక్ నేర్చుకోవాలని కొంతమందికి. ఏజ్ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు అప్పుడు అనుకున్నది చేయలేదు, ఇప్పుడు చేయండి. వాళ్ళ ఫాదర్ వాటిని ఒప్పుకోకపోయి ఉండొచ్చు. సో అది చేస్తే బాగుంటుంది, మీకు చెప్పండి అని నేను అడిగాను. బట్ ఆయన ఇంక ఈ ఏజ్లో ఏం చేస్తాంలే అన్నారు ఆయన. బట్ ఎప్పటికైనా సరే మీకు ఏదన్నా కావాలంటే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను, సెట్ చేద్దాము, ఏదైనా లీవ్ యువర్ లైఫ్, హ్యాపీగా ఉండడానికి మీకు ఏం కావాలంటే, ఏం చేస్తే హ్యాపీగా అనిపిస్తుందో చేయండి అని చెప్పేసి అట్లా. సో ఐ థింక్ మీ సక్సెస్నే ఆయన సక్సెస్గా చూసుకుంటున్నారేమో. సో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకొద్దు, ఈ డాన్స్ అంతా వద్దు అని మిమ్మల్ని కొట్టి స్కూల్కి వెళ్ళరా, మంచిగా చదువుకో, జాబే మనల్ని నిలబెడుతుంది అని చెప్పారు కదా. సో అప్పుడు చెప్పిన మీ ఫాదర్కి ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న అభి గారికి ఏమైనా
డిఫరెన్స్ ఉందా ఇప్పుడు అంటే అప్పుడు నాకంటే మిమ్మల్ని చూసే విధానం? నాకంటే ముందు మా నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నా అవార్డ్స్ చూపిస్తూ ఉంటారు అన్నట్టు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అక్కడ సర్టిఫికేట్ ఉంటుంది, అది చూపిస్తూ ఉంటారు. మా వాడికి వచ్చింది, లేకపోతే మన యూఎస్లో వాడికి అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది. సో నాకంటే ముందు ఆయన ఎక్సైట్ అయ్యి చెప్తా ఉంటారు. నాన్న ఎందుకు వాళ్ళకి చెప్పి అందరికి చెప్పాల్సిన అవసరం లేదంటే, అరే నువ్వు అంత సాధించినప్పుడు చెప్తుంటే ఏంటి అని. సో అట్లా ఎవరన్నా రాగానే గెస్ట్లు రిలేటివ్స్ రాగానే మావాడికి తెలుసు కదా అని చెప్పి, సరే తెలుసులే. సో అట్లా ఆయన ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఓకే. సో మీరు చదువుతున్నప్పుడే ఈశ్వర్ మూవీ చేశారు. ఈశ్వర్ మూవీ తర్వాత కొన్ని మూవీస్ చేశారు. సో దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో జాబ్కి వెళ్ళిపోయారు. సో జాబ్ చేసుకుంటున్నారు. అంటే ఈశ్వర్ లాంటి ఒక మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశారు అందులో. దాని తర్వాత ఇంకా నిజానికి చాలా మంచి మూవీస్ రావాలి, మీకు అసలు చూస్ చేసుకోవాలి, అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, బట్ ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? తెలుసు కూడా నాకు. అంటే రీజన్ ఏంటంటే, నాకు 1-2 ఆఫీసెస్కి వెళ్ళా. ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు చాలా మంది అన్నారు అసలు హీరో తర్వాత ఫుల్ లెంత్ డైలాగ్స్ నీకే ఉన్నాయి, అందులో అదిరిపోయిన క్యారెక్టర్ అది అన్నారు. నిజంగా చాలా మంచి పేరు వచ్చింది నాకు. కాకపోతే ఏమైందంటే, సినిమా అయిన తర్వాత నేను 1-2 ఆఫీసెస్కి వెళ్ళి, అంటే అది ప్రాసెస్ అంట, నాకు తెలీదు, తర్వాత తెలిసింది. వెళ్ళి ఆఫీస్లో కలిసి ఫొటోస్ ఇచ్చి నేను పలానా సినిమాలో చేశాను అన్నప్పుడు వాళ్ళు ఓకే నోట్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే పిలవడం. సో అది నాకు కొత్తగా అనిపించింది. అంటే సినిమా వచ్చింది చూశారు కదా, అవసరం ఉంటే పిలుస్తారు కదా అన్నట్టు నేనున్నాను. బట్ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది లైక్ ఓకే ఉన్నప్పుడు పిలుస్తాంలే అని అనడం. ఒకసారి ఓకే నాతో పాటు వచ్చిన వాళ్ళేమో లేదు వెళ్ళాలి, కంటిన్యూస్గా వాళ్ళకి గుర్తు చేయాలి వెళ్ళి. నాకెందుకో కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒక హెసిటేషన్, మోమాటం. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి నిజంగా మన క్యారెక్టర్ అవసరం ఉంటే పిలుస్తారు కదా, వాళ్ళని వెళ్ళి ఊరికే గుర్తు చేయడం ఎందుకు, వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అంటే, లేదు అలాగే చేయాలి అన్నారు. అలా అయితే నేను చేయలేను. ఎందుకంటే నాకు మొహమాటం, ఊరికే వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళను అడగడము. అది కూడా అంత మంచిగా పర్ఫామ్ చేసి మళ్ళీ మనం ఎందుకు ఛాన్స్ కోసం అడగాలి అని అడగడం తప్పులేదు, బట్ ఊరికే పోక్ చేసి మళ్ళీ వాళ్ళని ఎంబడబడుతున్నాడు, ఏంట్రా వీడు గోల పెడుతున్నాడు, సాగు కొడుతున్నాడు, ఇట్లాంటివి రావద్దు అని చెప్పేసి నేను ఎక్కువగా అప్రోచ్ అవ్వలేదు. ఎవరైతే నాకు కాంటాక్ట్లోకి వచ్చి బాబు ఒకసారి వస్తా ఆఫీస్ కంటే టక్కన వెళ్ళిపోయాడు.